హాయ్ వివర్స్, ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు తెలుగు అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్లో తీసుకునేటువంటి వాళ్ళకి జాబిలీ అనేటువంటి పేరుతో తెలుగు వాచకం 1వ తరగతి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. దానికి ఆధారంగా చేసుకొని ఒక కథని మీరు తయారు చేయండి. సహాయము, బొమ్మలు చూసి కథ చెప్పండి. మీకు మనసులో ఏది తోచిందో ఆ యొక్క బొమ్మలను చూసి మీరు కథ చెప్పండి. తర్వాత బొమ్మ ఉపాయం. పని చేద్దాం, ఆడుకుందాం, ఈత కొడదాం, బడికి పోదాం. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలను చూసి మనము తెలుగు నేర్చుకుందాము. కొన్ని పదాలు ఇచ్చున్నారు ఇక్కడ. తబలా, కంజర, ఆట, ఉంగరం, శనగ, అనప, సవరం, ఊడ, దండ, ఈత, మంచం, ఓడ, కాకరకాయ, గీతల అంగి, అంగి అంటే చొక్కా, మూకుడు అంటే బాండలు అనమాట, ఇటుక, ఎలుక, ఏనుగు, తేనెటీగ, కొంగ, మైదాకు అంటే గోరింటాకు అనమాట, సింహం, జింక, పాఠశాల, జషం, రథం. ఇన్ని లెసన్స్ అనేటువంటిది ఉన్నాయన్నమాట. వాటి గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చేసి తబలా. తదిగిన తోం చప్పుడు చేసే తబలా, తరికిట తోం తాళం వేసే తబలా, డమ్ డమ్ అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా, పాటకు తబలా, దేవుని గుడిలో భజనకు తబలా, తదిగిన తోం చప్పుడు చేసే తబలా. ఇక్కడ మనము చూసినట్లయితే చాలా ఈ యొక్క తబలని మీరు చూస్తుంటారు. చాలా టీవీల్లో మీరు చూసి ఉండొచ్చు. ఇక్కడ పాటని పాడుతూ ఉన్నారన్నమాట. తదిగిన తోం చప్పుడు వేసేటువంటి ఒక తబలా, ఈ యొక్క మేళం వేసేటువంటి తబలా. తర్వాత తాళం వేస్తూ ఉంది, డమ్ డమ్ అంటూ తాళం వేస్తుంది. ఆటకు తబలా, ఆట ఆడేదానికి తబలా, పాటకు తబలా, దేవుని గుడిలో భజన ఏమైనా చేసేటప్పుడు కూడా ఈ యొక్క తబలని మనము వాయిస్తాము. ఇక్కడ చూడండి, మనం వచ్చేసి ఇక్కడ గేమ్లో తబలా పద్యాన్ని గురించి చుట్టండి. తబలా అనేటువంటి పదాన్ని చుట్టండి. చూడండి, బాబు తబలతో వచ్చిండు. తబలా అనేటువంటిది దాన్ని మీరు రౌండ్ గుండ్రము చుట్టండి. బాబు తబల వాయించిండు. బాబు తబలతో వచ్చిండు. తబల డమ్ డమ్ అని మోగింది. అక్కడ ఉన్నటువంటి తబలా అనేటువంటి పదానికి మీరు గుండ్రాన్ని గీయండి. ఈ కింది బొమ్మలో చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఇక్కడ ఉన్నటువంటి అక్షరం ఏంటి? తా, బా, లా అనేటువంటి అక్షరం రాయబడినది. 1వ అక్షరం ఏంటి? 1వ అక్షరం తా. 2వ అక్షరం ఏంటి? బా. 3వ అక్షరం ఏంటి? లా. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 1, 3 అక్షరాలు కలిపితే తల. 3, 4 అక్షరాలు కలిపితే 3, 1 అక్షరాలు కలిపితే ఏంటి? లత. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 1, 3 ఏంటి? తల. 1, 3 తల. నెక్స్ట్ 3, 2 అక్షరాలను కలిపి చదవండి. లబ. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చినారు. ఈ బొమ్మలో వచ్చేసి తబలా అనేటువంటి అక్షరాలు ఎక్కువ సార్లు వస్తుందో చెప్పండి. లడ్డు, లవంగం, తల, ఉడత, పలక, వల అనేటువంటి దాంట్లో వచ్చేసి తబలా అక్షరాలతో ఏది ఎక్కువ సార్లు వస్తుందో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తబలా అక్షరాలతో వచ్చే పదాలని చదవండి, మరికొన్ని చెప్పండి. తల, లత, తబల, తల తల, లబ లబ,
బల బల. ఇక్కడ ఇచ్చినటువంటి కాపీ రైటింగ్ రాయండి. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. తల చెప్తూ రాయండి, తబలా. ఇక్కడ కొన్ని అక్షరాలు రాయడం జరిగింది. ఈ క్రింది పదాలు గీతల్లో అందంగా రాయండి. అంటే కాపీ రైటింగ్ మీకు ఇచ్చేస్తున్నారు టెక్స్ట్ బుక్లోనే. తల, తబలా, లబలబ అంటూ చెప్తూ రాయండి. తర్వాత అక్కడ కింద బొమ్మను వచ్చేసి చూడండి. అక్కడ వచ్చేసి తబలను ఇచ్చున్నారు. ఆ తబలను వచ్చేసి అలాగే వచ్చేసి కాపీ చేసి పక్కనున్నటువంటి ఆ యొక్క పెట్టెలో మీరు దాన్ని అలాగే కాపీ చేసి బొమ్మని గీయండి. బొమ్మని గీసి కలరు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.